సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం పవర్ బిఐ వర్సెస్ ట్యాబ్లో గురించి మాట్లాడుకుందాం. అసలు పవర్ బిఐ అంటే ఏంటి, ట్యాబ్లో అంటే ఏంటి, డేటా విజువలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు డేటా ఏది బాగుంది, డేటా సైన్స్ లో ఏది ఎక్కువ వాడుతున్నారు, అసలు డేటా అనేది ఎంత అవసరం, దాని గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్, శాలరీస్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికంటే ముందు ఒక చిన్న మాట మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, మనము ఏ డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్ని 100% మనం నమ్మాలి. ఎంతమంది మనం తీసుకునే డెసిషన్ని నమ్ముతున్నారు చెప్పండి. అంటే నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు ఈ డొమైన్ తీసుకున్నాను కానీ నాకు సస్పీషియస్గా ఉంది, ఈ డొమైన్ నాకు వర్కౌట్ అవుతుందా లేదా, నాకు అనుమానంగా ఉంది, నేను ఈ కోర్స్ నేర్చుకోగలుగుతానా లేదా, నాకు అనుమానంగా ఉంది, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వే అవుతాను అని చెప్పి చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఒక విషయం ఏంటి అంటే, మనం ఏ పని చేసినా పూర్తి 100% నమ్మకంతో ఆ పనిని మనం ముందుకెళ్ళాలి. ఆ పనిలో ముందుకెళ్ళాలి. లేకపోతే ఎప్పుడు చూసినా గానీ, ఇంకో 10 సంవత్సరాలు చూసినా గానీ, మనము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మన కెరీర్ అనేది ముందుకెళ్ళదు. అది తప్పో, ఒప్పో ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మనం అంటే జనరల్‌గా ఏంటి అంటే, మా పేరెంట్స్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ప్రతి విషయంలో కూడా. నేను తీసుకున్న డెసిషన్ రైటా రాంగా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఒకవేళ తప్పైనా కానీ సరే, డెసిషన్ రాంగ్ అయింది, దీన్ని ఏ విధంగా నేను కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది నేను తీసుకున్న డెసిషన్. సో అలాగ నేను థింక్ చేసి స్టెప్ బై స్టెప్ నేను ముందుకు వచ్చాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఏదైనా కానీ మన లైఫ్లో ముందుకెళ్ళేటప్పుడు చాలా మంది కిందకి లాగాలని చూస్తారు. సో మనము ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. అవసరమైన వాటికి మాత్రమే సమాధానం చెప్పుకుంటూ, అవసరమైన వాటికి మాత్రమే మనం రెస్పాండ్ అవుతూ, అనవసరమైన వాటికి రిలేటెడ్ కాని థింగ్స్కి ఇగ్నోర్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. అలా ముందుకెళ్తేనే మన జీవితంలో పైకి ఎదుగుతాం. సో పవర్ బిఏ వర్సెస్ ట్యాబ్లో. పవర్ బిఏ అనేది 2014లో స్టార్ట్ అయింది. ట్యాబ్లో అనేది 2003లో స్టార్ట్ అయింది. పవర్ బిఏ వచ్చేసి, సో అసలు పవర్ బిఏ గురించి, ట్యాబ్లో గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ డేటా విజువలైజేషన్. అసలు డేటా విజువలైజేషన్ ఎందుకు, అసలు డేటా ఎందుకు? సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎనీ కంపెనీ, అది ఏ కంపెనీ అయినా కావచ్చు, అది సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, అది లేకపోతే షాపింగ్ మాల్ అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న కిరాణా షాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, లేకపోతే హోటల్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఫుడ్ ఇండస్ట్రీ అయినా అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద థింగ్, డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డేటా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎగ్జాంపుల్, సో వెన్ వీ టేక్ దిస్ ఫోన్, ఈ ఫోన్ ఒకటి తీసుకున్నాం. సో ఈ ఫోన్ తీసుకుంటే, సో ఇక్కడ ఇదే ఫోన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఒక అజ్యూమ్ దట్ ఈ ఫోన్ని ఒక 100 మంది కొనుక్కున్నారు. 100 మంది కొనుక్కుంటే, సో దానికి సంబంధించి ఆ 100 మంది డేటా అనేది చాలా అవసరం. ఎందుకు అంటే, దీన్ని మార్పులు చేర్పులు చేయడానికైనా, లేకపోతే ఇది ప్రెజెంట్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికైనా, లేకపోతే దీంట్లో ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికైనా, దీని ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికైనా, నెక్స్ట్ వచ్చే మోడల్ని, సరే ఇది ఫెయిల్ అయిందా లేకపోతే ఇంకా క్లిక్ అవుతుందా, మనం ఎంత ప్రొడక్ట్స్ ని ఇంకా రిలీజ్ చేయాలి అని తెలుసుకోవాలన్నా, అంటే ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్ మనం రిలీజ్ చేయాలి, లేకపోతే ఎన్ని ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తే అమ్ముడు పోయేదానికి అవకాశం ఉందా, సో ఇలా ప్రతి దానికి మనకి సర్వే చేపట్టడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి, లేకపోతే మళ్ళీ ఈ ఫోన్ తీసుకున్న వాళ్ళకి ఎయిర్టెల్ ఆఫర్ ఇస్తున్నాం, లేకపోతే జియో ఆఫర్ ఇస్తున్నాం, అది ఇవ్వడానికి దేనికైనా కానీ డేటా అనేది అవసరం. డేటా అనేది బిజినెస్ కి చాలా 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 అవసరం. సో దాన్ని బట్టే బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. సో డేటా అనేది చాలా అవసరం. అందుకనే డేటా సైన్స్ అనేది ఇంత పాపులర్ అవుతుంది. దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ఎవ్రీ బిజినెస్. డేటా ఇస్ ఎవ్రీథింగ్. డేటా. సో డేటా అనేది చాలా ముఖ్యం. మనం షాపింగ్ మాల్స్ లో వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చేది మనం డేటా తీసుకోవడానికి, లేకపోతే ఏదైనా బిల్ ఇచ్చేటప్పుడు అసలు యాక్చువల్గా అవసరం లేదు, మన నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మెసేజ్ పంపించాలి సార్ అని చెప్పి మనకి ఫోన్ పంపిస్తారు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఆ డేటా ఎక్కడో అంటే ఆ డేటా అనేది
కలెక్ట్ చేసుకుంటారు. ఆ విధంగా రకరకాలుగా డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో డేటా ఈజ్ ఫర్ ఎవ్రీ బిజినెస్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డేటా అనేది అందుకు అవసరం. అండ్ దీంట్లో ఏంటి అంటే మరి డేటా విజువలైజేషన్ అంటే ఏంటి? డేటా విజువలైజేషన్ అంటే సో దీనికి సంబంధించిన చార్ట్స్ కానీ, గ్రాఫ్ రూపంలో కానీ, సో ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు రాసే ఉంటాం గ్రాఫ్లు. సో ఇట్లా గ్రాఫ్ రాసే ఉంటాం. ప్రతి ఒక్క రికార్డ్స్ రాసే బీటెక్ కానీ, ఇంజినీరింగ్ కానీ, అది డిగ్రీ కానీ, ఇంటర్‌లో కానీ రికార్డ్స్ రాసే ఉంటాం. దాంట్లో గ్రాఫ్‌లు గీసేవాళ్ళం గుర్తుందా? సో అలా గ్రాఫ్‌లు కానీ, ఇంకా దాంట్లో ఇంకా చార్ట్స్ కానీ, ఇంకా రకాలుగా పర్సెంటేజ్ రకరకాలుగా ఉంటుంది డేటా విజువలైజేషన్ అనేది. అంటే కంపెనీని బట్టి ఇప్పుడు మనకి ఈ రకంగా నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ ఫోను ఎంతమంది వాడుతున్నారు, వాడితే ఇంటర్నెట్ ఇంటర్నెట్ వాడితే ఎంతసేపు బ్యాటరీ స్టాండ్ బై ఉంటుంది, ఇంటర్నెట్ వాడకపోతే ఓన్లీ ఫోన్ కాల్స్ మాట్లాడితే ఎంత స్టాండ్ బై ఉంది బ్యాటరీ, తర్వాత ఓన్లీ ఏం వాడకుండా ఫోన్ పక్కన పెడితే ఎంతసేపు డేటా ఉంది, ఎంతసేపు స్టాండ్ బై ఉంది. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఇది ఈ డిఫరెంట్ విజువలైజేషన్ రకరకాలుగా మనం దీన్ని ప్రజెంట్ చేస్తాము. సో ఇది డేటా విజువలైజేషన్. సరే పవర్ బిఐ, ట్యాబ్లూ. సో పవర్ బిఐ, ట్యాబ్లూ విషయానికి వస్తే ట్యాబ్లూ వచ్చేసి దీనికి డిఫరెన్సెస్ మనం తెలుసుకుందాం. దాని తర్వాత సాలరీస్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దీంట్లో ట్యాబ్లూ అనేది 2003లో స్టార్ట్ అయింది. అండ్ పవర్ బిఐ విషయానికి వస్తే 2014లో స్టార్ట్ అయింది. ట్యాబ్లూ అనేది సపరేట్ అమెరికన్ కంపెనీ, పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రోడక్ట్. సో ట్యాబ్లూ బిఐ కెన్ హ్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. పవర్ బిఐ మాత్రం లిమిటెడ్ వాల్యూమ్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఇది ట్యాబ్లూ అనేది 24 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువలైజేషన్ చేస్తుంది. సో ఇది పవర్ బిఐ అయితే ఆల్మోస్ట్ 3500 డేటా పాయింట్స్ అనేది డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయగలుగుతుంది. సో ట్యాబ్లూకి ఎక్సలెంట్ కస్టమర్ సపోర్ట్ ఉంది. సో పవర్ బిఐకి కస్టమర్ సపోర్ట్ లేదు, ఎందుకంటే పవర్ బిఐ అనేది ఫ్రీ అకౌంట్. అండ్ చాలా విషయం మనకు సాఫ్ట్వేర్లో చూసుకుంటే ఏదైతే ఫ్రీ ఉంటుందో, ఏదైతే ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుందో అదే ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే బాగా పాపులర్ కూడా అవుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాకపోతే ఏంటి అంటే సో ఎందుకని కమ్యూనిటీ అనేది ప్రతి సాఫ్ట్వేర్ కూడా కమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ దేనికైనా చెప్పడానికి. సో పవర్ బిఐ ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి నేను అందుకనే చెప్తా ఉంటాను, పవర్ బిఐ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ అవసరం అయితే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే వర్క్ సపోర్ట్ ప్లాన్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఫర్ పవర్ బిఐ, మనం మిగతా చాలా వాటికి కూడా. అండ్ తర్వాత విషయానికి వస్తే సో ట్యాబ్లూ అనేది చిన్న బిజినెసెస్ కి, మీడియం అండ్ లార్జ్ టైప్ వాటికి ఉపయోగపడుతుంది. పవర్ బిఐ చిన్న ఆర్గనైజేషన్ కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ తర్వాత విషయానికి వస్తే సో ఎంబెడింగ్ రిపోర్ట్ ఈజ్ ఎ రియల్ టైమ్ ఛాలెంజ్ ఇన్ ట్యాబ్లూ. అండ్ ఎంబెడింగ్ విషయానికి వస్తే రిపోర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫర్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కి పవర్ బిఐలో 10 lakhs వరకు ఈ రీసెంట్ డేస్ లో వాళ్ళు ప్యాకేజ్ తీసుకుంటా ఉన్నారు. 3 years 4 years ఉన్న వాళ్ళకి, అండ్ మినిమం 8 lakhs 9 lakhs. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ బిఐ అయినా కానీ ట్యాబ్లూ అయినా కానీ రెండు కూడా కోడింగ్ లేని టూల్స్ ఇవి. సో విచ్ వీ కెన్ లెర్న్ విత్ ఇన్ 45 days. 45 days లో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్న రెండు టూల్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇది ఒకసారి మనం గమనించాలి. సో పవర్ బిఐ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ట్యాబ్లూ అయితే మనం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ బోత్ ఆర్ గుడ్. సో దీనికి సంబంధించి పవర్ బిఐ యావరేజ్ సాలరీస్ తీసుకుంటే సో టీసీఎస్ లో 4 to 6 lakhs ఉంది. తర్వాత దీంట్లో కరెక్ట్ యాక్యురేట్ గా లేదు, అన్ని 6 lakhs 8 lakhs 10 lakhs ఇట్లా చూపిస్తా ఉన్నారు. బట్ ద రియాలిటీ ఈజ్ 9 lakhs కాగ్నిజెంట్ లో 9 lakhs అని, 11 lakhs అని ఇన్ఫోసిస్ లో, తర్వాత ఎక్సెంచర్ లో 11 lakhs అని చెప్పి, అండ్ మైండ్ట్రీలో 8 lakhs అని చెప్పి ఇలా డిఫరెంట్ గా ఉంది పవర్ బిఐ విషయాన్ని చూసుకుంటే. బట్ ట్యాబ్లూ ఈజ్ ఆల్సో గుడ్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఇఫ్ యు ఆర్ అంటే ఫ్రెషర్కి అయితే అస్సలు వర్కౌట్ కాదు, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే కోడింగ్ లేదు అంటే సో తక్కువ కోడింగ్ ఉంది, లేకపోతే కోడింగ్ లేదు అంటే సో చాలా పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ పర్టికులర్ డొమైన్ తీసుకోవడానికి. కానీ దీనికి ఫ్రెషర్స్కి అస్సలు వర్కౌట్ కాదు. సో మన కెరీర్ గ్యాప్ ఉంటే కొంచెం వర్కౌట్ అవుతుంది, పవర్ బిఐ అయినా కానీ ట్యాబ్లూ అయినా కానీ. సో ఒకసారి ఆలోచించండి, ట్యాబ్లూ విషయానికి వస్తే పెయిడ్ సర్వీస్ కాబట్టి సో చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఒకవేళ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ టెక్నాలజీ. అండ్ 2003 నుంచి స్టార్ట్ అయ్యింది. 2003 2003 స్టార్ట్ అయింది.
సో పవర్ బిఐ మాత్రం 2014 లో స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆబ్వియస్లీ ఫ్రీ అంటే ఎక్కువ మంది యూస్ చేస్తారు కాబట్టి కమ్యూనిటీ కూడా చాలా పెద్దగా ఉంది. సో జాబ్ విషయానికి వస్తే బోత్ ఆర్ గుడ్, కానీ కంపారిటివ్లీ పవర్ బిఐ అనేది బాగుంది. ఇది నిజమా కాదా అని చెప్పి మీరు ఒకసారి మార్కెట్లో సెర్చ్ చేయండి. అండ్ పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్. సో దీంతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ డైనమిక్ 365 ఉంది, కానీ డైనమిక్ 365 అనేది అంత క్లిక్ కాలేదు, కానీ ఇది బాగా క్లిక్ అయింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డేటా సైన్స్ లో ఎక్కువ యూస్ చేస్తున్నారు ప్రజెంట్ పవర్ బిఐనే. సో ఇంతకు ముందు ట్యాబ్లు ఎక్కువ యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం పవర్ బిఐ ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఈ వీడియో కానీ రీసెర్చ్ కానీ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ మార్కెట్. నేను ఆర్టికల్స్ చదివి ప్లస్ ఆల్సో ప్రెసెంట్ మనం ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటాం. సో రకరకాల ప్రాసెస్కి వాటికి ఇదంతా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. సో మళ్ళీ లాస్ట్ లో నువ్వు పవర్ బిఐ మీద వర్క్ చేసావా, ట్యాబ్ల మీద వర్క్ చేసావా, యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యావా, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యావా అని అడగొద్దు. సో దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రీసెర్చ్ అండి. సో రీసెర్చ్ చేసుకొని ప్లస్ మనము ప్రొఫైల్స్ కూడా పంపిస్తూ ఉంటాము. అండ్ రీసెంట్ గా పవర్ బిఐ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది మన సివైసి సాఫ్ట్ నుంచి. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ప్లాన్ అవుతుంది. ఇది మాత్రం వేరే ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో పవర్ బిఐ అనేది టూల్ కాబట్టి ఒకసారి మీకు సూట్ అవుతుందో లేదో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చి నేను ఆల్రెడీ దానికి సంబంధించిన డెమోస్ కూడా అప్డేట్ చేశాము. ఒకవేళ మీకు నచ్చితే మీరు చూసి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఏ పని చేసినా కానీ పూర్తి నమ్మకంతో చేయండి. అండ్ అనవసరమైన వాటికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైన వాటికి మాత్రమే రెస్పాండ్ అయ్యి మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ మై లైఫ్. నా జీవితంలో నేను నేర్చుకున్న లెసన్ అండి ఇది. సో మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. మనం ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మన గ్రోత్, మన ప్రోగ్రెస్, మన ఫోకస్ ఫుల్గా మన కెరీర్ మీదే ఉండాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ సూన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సేల్స్ ఫోర్స్ అండ్ ఫుల్ స్టాక్ పైథాన్. రేపు ఈవినింగ్ ఫుల్ స్టాక్ పైథాన్ డెమో ఉంది. సో దానికి సంబంధించి వీఆర్ ప్లానింగ్. సో ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారో సో యూ కెన్ అంటే డైరెక్ట్గా సార్ని అడిగి డీటెయిల్గా మీరు తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డౌట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అండి. సో ఈ ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్కే ఈ బ్యాచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్. ఈరోజు జాబ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. సివైసి సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తాను. సో మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ 20 జాబ్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివైసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.